ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయుచున్న వాటి అన్నిటినీ విషయములో నిన్ను ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు తమ దగ్గర పనిచేసే దాసుని ఖచ్చితంగా తగిన సమయములో స్వేచ్ఛగా వదిలేయాలి. అంతేకాదు, ఆ దాసుడు తమ స్వంతంగా జీవితాన్ని జీవించడానికి కావలసినవి ఉచితంగా కూడా ఇవ్వాలి. అవి హృదయపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు అతని యొక్క కార్యాన్ని బట్టి దేవుడు అతన్ని మెచ్చుకుని దీవిస్తాడు. దేవుని లేఖనం చెబుతుంది, మన పనివారిని దయతో చూడాలని. దేవుని లేఖనం చెబుతుంది. అంతేకాదు, అది మన బాధ్యత కూడా. అసలు ప్రభువారు మనల్ని దయతో ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు మనం మన పనివారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అనేది మనకి అర్థమవుతుంది. ఇలా దేవుని పిల్లలు మాత్రమే చేయగలరు, చేయాలి కూడా. మన వద్ద పనిచేసే పనివారిని మనం పశువుల్లాగా, యంత్రాల్లాగా చూస్తుంటే, మనం మన యజమానుడైన దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు, దీవెనలు ఎలా పొందగలము? దయ కలిగిన వారి మనుషుల కోసం ఎన్నో చక్కని ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. దీవెన అంటే మనం చేసే ప్రతి పనిలో దీవించబడడం అనేది నిజమైన దీవెన. ఈ దీవెనలో అభివృద్ధి ఉంటుంది. అలాగే మానసిక, ఆత్మీయ సంతృప్తి ఉంటుంది. అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఆయన దయ మన మీద ఉండడం. అలాగే మనము ప్రభు భద్రతలో, ప్రేమలో ఉన్నామని మన హృదయాలకు అర్థమవుతుంది కదా. ఇలాంటి గొప్ప అనుభవంతో మనం భూమి మీద జీవించినంత కాలం అద్భుతమైన ఆనందం స్వంతం చేసుకుంటాం. దేవుడిచ్చే దీవుని ముందు చూశావు, అదేనండి దేవుని దయ, కనికరం, ప్రేమ. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పవి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ యొక్క ఆశీర్వాదం మేము చేయుచున్న వాటన్నిటి మీద ఉండడానికి కారణం మీ దయ, మీ ప్రేమ. ఈ లోకంలో ఎన్ని ఉన్నా మీ దయ లేనిదే. మీ దయ కంటే లోకంలో ఉన్నవేవి గొప్పవి కాదని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ ప్రేమ మాకు చాలు. మీ ప్రేమ మాకు అన్నిటినీ ఇస్తుంది. అన్నీ ఉన్నా అవి మీ ప్రేమ కంటే గొప్పవి కావు. అయ్యా, మీ లేఖనాన్ని బట్టి నేర్చుకున్న ఆత్మీయ సత్యములు మీ పిల్లలోకి అర్థమవటానికి మీరు సహాయం చేయండి. అన్నిటికంటే మిన్నగా
మీ దయను పొందుకోగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని వారికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వడానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన పిల్లలకి ఆరోగ్యం ఇచ్చి, వీరికున్న అవసరతలు సమస్యలన్నింటిలో మీరు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.